వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. నవంబర్ మొత్తం తీవ్ర ఒడిదుడుకుల మధ్య మార్కెట్ ట్రేడ్ అయినప్పటికీ ఎట్టకేలకు ఎండింగ్ మాత్రం ఒక శుభం కార్డ్ పడింది. సెన్సెక్స్ 259 పాయింట్ల లాభంతో 26,653 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 8,225 దగ్గర క్లోజ్ అయింది. సో మనం ఇవాళ న్యూ మంత్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇవాళ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండే అవకాశం ఉంది? స్పెషల్లీ ఒపెక్ దేశాల డెసిషన్ ఏదైతే ఉందో చమురు ఉత్పత్తిపై కోత అనేది ఆ రిలేటెడ్ సెక్టార్స్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో మనం ఇవాళ డిస్కషన్లో చూద్దాం. మనకి ఇవాళ మార్కెట్పై అనాలిసిస్ అందించడానికి అనిల్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. రైట్, నిన్నటి మార్కెట్పై మీ అనాలిసిస్. నిన్న మార్కెట్స్ కంటిన్యూస్గా ర్యాలీ చూసాం మార్కెట్స్లో. అయితే మార్కెట్స్ రేంజ్ బౌండ్ సిచ్యువేషన్ నుంచి బయటపడినట్టు చెప్పొచ్చు. సో ఈ మన ఈ నియర్ టర్మ్లో ఉన్నటువంటి వోలటాలిటీ ఏదైతే ఉందో, ఈ అమెరికన్ ఎలక్షన్స్ తర్వాత మార్కెట్స్ వోలటాలిటీ, అదేవిధంగా ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఫేడ్ అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో అయితే నియర్ టర్మ్లో మార్కెట్స్ మళ్ళీ వోలటాలిటీ ఉండకపోదు అన్న ఇదేం లేదు. ఎందుకంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కొంచెం పుంజుకోవడం, అదేవిధంగా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉండటం, అవన్నీ కూడా నియర్ టర్మ్లో వోలటాలిటీని చూపించే అంశాలే. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే నియర్ టర్మ్లో మార్కెట్స్ కొద్దిగా రేంజ్ బౌండ్గానే ఉండే అవకాశం ఇప్పటికీ లేకపోలేదు. ముఖ్యంగా చూస్తే నిఫ్టీ 8,300 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవాళ చూసి ఏషియన్ క్యూస్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. నిన్న ఒపెక్ డెసిషన్ అవుట్పుట్ని తగ్గించే విధంగా ఒపెక్ డెసిషన్ తీసుకోవడం వల్ల క్రూడ్ కంటిన్యూస్గా ర్యాలీ అయింది అనమాట. దాదాపు 8% క్రూడ్ జంప్ అయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఇవాళ ర్యాలీ కనిపిస్తుంది. యాంగ్సెంగ్ అండ్ నికై స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే మన మార్కెట్స్లో కూడా ఓపెనింగ్ మాత్రం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అదేవిధంగా జీడిపి ఫిగర్స్ కొద్దిగా నిరాశపరిచినట్టు చెప్పొచ్చు. జీడిపి 7.3% గ్రోత్ కనిపించింది. అయితే లాస్ట్ క్వార్టర్తో చూస్తే మెరుగైంది. లాస్ట్ క్వార్టర్ 7.1% ఉండేది, అది 7.3%కి వచ్చింది. అయితే కరస్పాండింగ్ క్వార్టర్ లాస్ట్ Q2లో 7.6% ఉండేది, దానితో పోల్చుకుంటే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వార్టర్లో జీడిపి కూడా కొంచెం మ్యూటెడ్గా ఉండొచ్చు ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్తో. అదేవిధంగా ఫుల్ ఇయర్కి కూడా దాదాపు 6.9% జీడిపి గ్రోత్ ఉండవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సో ఆర్థిక వ్యవస్థ కొద్దిగా నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్స్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే నియర్ టర్మ్లో అంటే ఈ ర్యాలీ కంటిన్యూ కావచ్చు ఈ రోజు మాత్రం. అయితే మళ్ళీ నియర్ టర్మ్లో ఒడిదుడుకులకు అవకాశం లేకపోలేదు. ఓకే అండి, నెక్స్ట్ మన ఫస్ట్ కాల్ చూద్దాం. ఖమ్మం నుంచి కృష్ణారావు గారు లైన్లో ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు కృష్ణారావు మేడం, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే అండి. మేడం నా దగ్గర మా రిలయన్స్ కమ్యూనికేషన్స్ యునైటెడ్ బ్రెవరీస్ హోల్డింగ్స్ ఉన్నాయి మేడం, షేర్స్ అవి ఎట్లా ఉంటాయి మేడం? ఓకే అండి. ఇక రిలయన్స్ కమ్యూనికేషన్ చూస్తే మనం లాస్ట్ 1 year నుంచి కూడా పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదండి ఇది ఇన్వెస్టర్స్కి. సో మీరు ర్యాలీస్లో ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ కావడం బెటరు. చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అనమాట ఈ కంపెనీస్లో. మామూలుగా టెలికామ్ కంపెనీస్లో ఉన్నటువంటి స్టాక్స్లో ఇది చాలా పూర్ పెర్ఫార్మర్ అని చెప్పొచ్చు రిలయన్స్ కమ్యూనికేషన్. సో ర్యాలీస్లో దీని నుంచి ఎగ్జిట్ కావడం బెటరు. ఫండమెంటల్స్ పరంగా ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తున్న సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అదేవిధంగా యునైటెడ్ బ్రెవరీస్ హోల్డింగ్స్ మాత్రం హోల్డ్ చేయొచ్చు మీరు. నిన్న కాక మొన్న చూసాం మనం బ్రెవరీస్ స్టాక్స్ అన్ని పెరగడం చూసాం. సో ఇది కూడా ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. యూబీ గ్రూప్కి చెందింది కాబట్టి దీన్ని మాత్రం హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ మురళి గారు లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, చెప్పండి. నా పేరు మురళి అండి. నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, షూర్, చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనుకుంటారా? ఇక చేయొచ్చండి. మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనం చూసాము ఈ మధ్యకాలంలో ఎఫ్ఐఐలు బాగా అమ్ముతున్నప్పటికీ డిఐఎస్ బై చేస్తున్నారు. అదేవిధంగా ఫండ్స్ కూడా బాగా బై చేస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇండియాలో ఒక అవేర్నెస్ అనేది వచ్చింది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బాగా పెరిగిందనమాట. సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావాలంటే ఇప్పుడు మామూలుగా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే బ్యాంకుల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ రావాలంటే మనకు మ్యూచువల్ ఫండ్స్ మంచి ఇది అనమాట. దీనిలో డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో పెడితే వోల్టాలిటీ ఉంటుంది, ఒడిదొడుకులు ఉంటాయి కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అయితే కొద్దిగా రిస్క్ తక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో మ్యూచువల్ ఫండ్స్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. అయితే అనిల్ గారు, ఆయిల్ అండ్ గ్యాస్, సో ఈ సెక్టర్ మూవ్మెంట్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? నిన్న ఒపెక్ నిర్ణయంతో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ అన్ని మంచి రన్అప్ చూసామన్నమాట. నిన్న సడన్గా అంటే మార్కెట్స్ ముగియడానికి ముందు వచ్చింది ఈ డిసిషన్. సో దాంతో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ మెయిన్గా పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి ఓఎన్జీసీ కానీ ఓఎన్జీసీ, అదేవిధంగా ఆయిల్ ఇండియా,
ఈ స్టాక్ కొద్దిగా పెర్ఫామ్ చేశాను నిన్న. ఈరోజు ఆ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ కూడా లైమ్లైట్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా ప్రైవేట్ సెక్టర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, అదేవిధంగా సర్వీసెస్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ అందించే కంపెనీస్ అన్ని కూడా లైమ్లైట్లో ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే ఆల్పోజియో అనే కంపెనీ ఉంది, అది పాజిటివ్గా కనిపిస్తుంది, అది ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది. అబాన్ ఆఫ్షోర్ కూడా నిన్న క్లోజింగ్లో బాగా పెరిగింది అనమాట, దాదాపు 9% పెరిగింది ఈ న్యూస్ రావడంతోనే. 237 రూపీస్ దగ్గర ఉంది, ఇది ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా స్ట్రెంత్ చూపిస్తుంది. ఆయిల్ ఇండియా 419 రూపీస్ దగ్గర ఉంది, ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే Q2 రిజల్ట్స్ మాత్రం అంత పాజిటివ్గా లేదు ఈ కంపెనీవి. ఆల్ఫోజియో ఇందాక చెప్పినట్టు 980 రూపీస్ దగ్గర ఉంది, ఇది కూడా దాదాపు 5% పెరిగింది, ఇది కూడా ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సిస్మిక్ సర్వీసెస్ కూడా అందిస్తారు వీళ్ళు, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి కావాల్సిన సర్వీస్ అవి అందిస్తారు. మిగిలిన కంపెనీస్ రిగ్స్ అందించే కంపెనీస్ కూడా ఉన్నాయి. సో డీప్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఉంది ఒకటి, 251 రూపీస్ దగ్గర ఉంది, ఇది 3% పెరిగింది నిన్న, ఇవాళ కూడా ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా జిందాల్ డ్రిల్లింగ్ కూడా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించిన డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్స్ అవి తయారు చేసే కంపెనీ. సో డ్రిల్లింగ్ సర్వీసెస్ కూడా అందిస్తుంటారు వీళ్ళు. 178 రూపీస్ దగ్గర ఉంది, ఇది కూడా నిన్న 6% పెరిగింది క్లోజింగ్లో. సో ఇవాళ కూడా ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ మన కాల్ చూద్దాం. రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే. బ్యాంక్, కోటక్ బ్యాంక్ సిప్పు మోడల్లో 1 ఇయర్ వ్యూతో వెయిట్ చేసి. ఓకే అండి. ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదేవిధంగా ఇటువంటి బ్యాంక్స్ అన్ని బై చేయొచ్చండి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బాగా బీట్ అండ్ డౌన్ అయ్యాయి. సో నిన్న మాత్రం కొద్దిగా పెరగడం చూసాం మేము. మీరు సిప్ పద్ధతిలో ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదేవిధంగా ఐసిఐసి బ్యాంక్ కూడా మీరు బై చేయొచ్చు. హెచ్డిఎఫ్సి కూడా బాగా డౌన్ అయింది, హెచ్డిఎఫ్సిలో కూడా బై చేయొచ్చు మీరు. అనిల్ గారు, మొన్న ఏదైతే సెక్టార్స్ పడ్డాయో అవి నిన్న లాభపడ్డాయి. మేజర్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ, సో మూమెంట్ ఎలా ఉండి చేస్తుంది? బ్యాంకింగ్ స్టాక్స్ బాగా బీట్ అండ్ డౌన్ అయ్యాయి. అయితే నియర్ టర్మ్లో బ్యాంక్స్ పైన ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అనేది ఇంకా క్లారిటీ రాలేదన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే, అదేవిధంగా వీళ్ళ లోన్ డిస్బర్స్మెంట్ ఎలా ఉంటుంది, ఎన్పిఎస్ ఎలా వీళ్ళు మేనేజ్ చేస్తారు అనే అన్ని అంశాలు బ్యాంక్స్ పైన ప్రభావం చూపిస్తాయి. సో నియర్ టర్మ్లో కొద్దిగా మ్యూటెడ్గానే ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళ గ్రోత్ మాత్రం. సో లాంగ్ టర్మ్లో అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్స్లో ఎస్బీఐ లాంటి పెద్ద బ్యాంక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాల్టి మార్కెట్ని ఏవేవి లీడ్ చేస్తాయంటారు? ఇవాళ ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లీడ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ స్టాక్స్ కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే నియర్ టర్మ్ కోసం పెరగవచ్చు, ట్రేడింగ్ కోసం మనం బ్యాంక్ స్టాక్స్ని చూజ్ చేసుకోవచ్చు. అయితే లాంగ్ టర్మ్లో మాత్రం నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ తర్వాత వీటి ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రం చూడాలి. సో లాంగ్ టర్మ్లో అంటే 1-2 ఇయర్స్ పర్స్పెక్టివ్తో అయితే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అదేవిధంగా స్మాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బెటర్ స్టాక్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు బై చేయడానికి అనుకూలమైన సెక్టార్స్ ఏంటి, ఎంతకాలం వరకు హోల్డ్ చేయొచ్చు? ఇప్పుడు ప్రస్తుతం అంటే మన మార్కెట్స్ ఫాల్ కావడానికంటే ముందు, అంటే యుఎస్ ఎలక్షన్స్ కంటే ముందు బాగా స్ట్రెంత్ చూపించినటువంటి కెమికల్స్, డైసెట్ పిగ్మెంట్స్, అదేవిధంగా పెస్టిసైడ్స్ కంపెనీస్, ఇటువంటి లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్స్. అదేవిధంగా టెక్స్టైల్ స్టాక్స్ కూడా మంచి స్ట్రెంత్ చూపిస్తున్నాయి. అటువంటి రంగాల్లో ఉన్నటువంటి స్టాక్స్ని చూజ్ చేసుకోవడం బెటర్. అదేవిధంగా అయితే నియర్ టర్మ్లో కన్జంప్షన్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది 1-2 క్వార్టర్స్, కాబట్టి కన్జంప్షన్ ఓరియంటెడ్ స్టాక్స్ కొద్దిగా వాలటాలిటీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. నిన్న చూస్తే డొమెస్టిక్ అండ్ వైట్ గూడ్స్ స్టాక్స్ పెరిగాయి. వర్ల్పూల్ దాదాపు 4-5% పెరిగింది నిన్న వర్ల్పూల్. అటువంటి స్టాక్స్ యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ కోసం అవి మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్. సో ఈ ఒపెక్ దేశాల డెసిషన్ ఏదైతే ఉందో అది విమానయాన సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రెండు ఉంటాయి. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఇది నెగిటివ్, అదేవిధంగా ఏవియేషన్ సెక్టర్ కూడా ఇది నెగిటివ్ అనమాట. ఎందుకంటే ఫ్యూయల్ కొంచెంగా పెరిగే ఛాన్స్ ఉంది కాదు, ఇప్పుడు ఫ్యూయల్ ధరలు పెరిగాయి అంటే వాళ్ళు ప్రొడక్షన్ తగ్గిస్తే డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి ఫ్యూయల్ రేట్లు పెరుగుతాయి, కాబట్టి ఏవియేషన్ స్టాక్స్ కొద్దిగా వాలటాలిటీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్ ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉన్నాయి. అయితే గత 2-3 రోజులుగా అది స్ట్రెంత్ చూపించింది, ఇప్పుడు ఒక ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. వెంకట్ గారు లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నా దగ్గర 10 స్టాక్స్ దాకా ఉన్నాయండి. ఓసిఎల్ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, కళ్యాణ్ స్టీల్ ఇలాగ ఉన్నాయి సార్. ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ అవ్వమంటారా, లేదా అట్లనే ఉంచి తగ్గితే యావరేజ్ చేయమంటారా? అంటే మీరు ఏ లెవెల్స్లో బై చేశారండి? అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని ప్రాఫిట్లో ఉన్నారా? అన్ని 8,000 లేదు సార్, లాస్ట్లోనే ఉన్నాను. కాకపోతే 4,000 లాస్ట్లోనే ఉన్నాను. 1 lakh ఇన్వెస్ట్ చేస్తాను 10 స్టాక్స్లో. అంటే మీ దగ్గర ఫండమెంటల్స్ పరంగా అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అయితే మీరు హోల్డ్ చేయండి. నియర్ టర్మ్లో కొద్దిగా వాలటాలిటీ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం మళ్ళీ పెరుగుతాయి. అశోక్ లేలాండ్ కూడా అటువంటిది. ఈ మన యుఎస్ ఎలక్షన్స్కి ముందు కూడా అది బాగా పడింది. సో నియర్ టర్మ్లో మాత్రం కొద్దిగా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఆటోమొబైల్ స్టాక్స్, ఆటో సేల్స్ కొద్దిగా తగ్గొచ్చు అని అంటున్నారు నెక్స్ట్ క్వార్టర్లో.
సో దాన్ని బట్టి చూస్తే కొద్దిగా వోల్టాలిటీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో మాత్రం పెరుగుతాయి. మీరు చూడండి, మీరు లాస్ బుక్ చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు స్టాక్ మార్కెట్లో. ఒకసారి లాస్ బుక్ చేయడానికి అలవాటు పడితే కంటిన్యూస్గా లాస్ బుక్ చేస్తూనే ఉంటారు. సో మీరు కొనేటప్పుడే చాలా జాగ్రత్తగా మన రిస్క్ అప్టైట్ ఏంటి అనేది చూసుకొని కొనాలి. సో దాని తర్వాత హోల్డ్ చేయటమే, పేషెన్స్ అనేది ముఖ్యం అనమాట ఈ స్టాక్ మార్కెట్లో. ఎంత పేషెంట్గా వెయిట్ చేస్తే అంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు హోల్డ్ చేయండి. రైట్. అయితే టెక్నికల్ పరంగా చూస్తే నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్టింగ్ లెవెల్స్ 8,200ని క్రాస్ చేసింది. సో టెక్నికల్స్ పై మీ సైడ్ టెక్నికల్గా చూస్తే మార్కెట్స్ కొద్దిగా స్ట్రెంత్ అయినట్టు చెప్పొచ్చు. సో 8,200ని క్రాస్ చేయడం మనం నేను చెప్పుకున్నాం. 8,250 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందని. సో అదేవిధంగా 8,224 దగ్గర క్లోజ్ అయింది. ప్రస్తుతం చూస్తే 8,161 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా అప్పర్ సైడ్లో 8,392 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండు లెవెల్స్లోనే కొనసాగే అవకాశం ఉంటుంది నిఫ్టీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న దాదాపు 2% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీకి 8,500 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా 8,800 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఓకే అండి. నెక్స్ట్ వెంకట్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఆర్ఎస్ సాఫ్ట్వేర్ అనే కంపెనీ ఉంది మేడం. ఓకే. దాన్ని నేను 68 రూపీస్ కొన్నాను, 2000 షేర్స్. ఓకే. ఆర్ఎస్ సాఫ్ట్వేర్ ఆర్ఎస్ సాఫ్ట్వేర్ నిన్న దాదాపు 19% పెరిగిందండి. సో నిన్న స్మాల్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ పెరిగాయి. ఆర్ఎస్ సాఫ్ట్వేర్ చూస్తే ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉంది, మీరు హోల్డ్ చేయొచ్చు. నిన్న ఏదో న్యూస్ కానీ ఏదో ఉండి ఉంటుంది దీంట్లో. సో దానివల్ల ఇది స్ట్రాంగ్గా పెరిగింది. లేకపోతే ఎఫ్ఐఐ అక్యుములేషన్ కానీ ఏదైనా ఫండ్ అక్యుములేషన్ కానీ ఉండి ఉంటుంది. దానివల్ల ఇది దాదాపు నిన్న 5 lakhs షేర్స్ దీంట్లో ట్రేడ్ అయ్యాయి. 19% పెరిగింది. ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది, మీరు హోల్డ్ చేయండి. అయితే గోల్డ్ చూస్తే స్వల్పంగా డౌన్ అయింది. సో గోల్డ్ ట్రెండ్ పై మీ యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, డాలర్ ఈల్డ్స్ పెరిగాయి. సో అదేవిధంగా క్రూడ్ కూడా స్ట్రెంత్ అయింది. ఈ న్యూస్ అన్నిటిని చూస్తే కొద్ది కాలం పాటు ఇది వోల్టైల్గా ఉండే ఛాన్స్ ఉంది గోల్డ్ మార్కెట్. సో గోల్డ్ ఫర్దర్ కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. అదేవిధంగా యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే కూడా అక్కడ పెట్టుబడులు, అక్కడ యుఎస్ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెరిగే ఛాన్స్ ఉంది ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి అక్కడికి. సో దాన్ని బట్టి చూస్తే గోల్డ్ కొద్దిగా వోల్టాలిటీ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో కమోడిటీస్ విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్ని బై చేయడం బెస్ట్ అంటారు. క్రూడ్లో నిన్న మనం మొన్న చూసాం వాళ్ళు ఒక అంగీకారం రాలేకపోయారు అన్న న్యూస్తో నిన్న క్రూడ్ పడటం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత ఇరాన్ అండ్ సౌదీ అరేబియా మంత్రుల మధ్య సయోధ్య కుదిరింది అనే న్యూస్తో మళ్ళీ సడన్గా నిన్న ఈవినింగ్ న్యూస్ రావడంతో క్రూడ్ అప్ అయింది అనమాట. ఇటువంటి న్యూస్ ఫ్లోను మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో న్యూస్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ. సో కమోడిటీ మార్కెట్లో ట్రేడింగ్ అనేది కూడా చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది అనమాట. సో క్రూడ్ విషయంలో కానీ మెటల్స్ విషయంలో కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా కాషియస్గా ఉండాలి. ఓకే అండి. నెక్స్ట్ మురళి గారు లైన్లో ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్, నేను పానియం సిమెంట్ అండ్ డెల్టా కార్ప్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను లాంగ్ టర్మ్ కు. ఓకే. పానియం సిమెంట్స్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారండి? పానియం సిమెంట్స్ స్మాల్ క్యాప్ సిమెంట్ కంపెనీ అండి. ఎక్కువ వాల్యూమ్స్ కూడా ఉండవు అనమాట దీంట్లో. సో మీరు ఒకేసారి కొనాలనుకున్నా ఎక్కువ మొత్తంలో కొనలేరు. అదేవిధంగా ఒకవేళ మార్కెట్స్ పడేటప్పుడు కూడా ఎక్కువ స్టాక్స్ మీరు అమ్ముకోవాలని కూడా అమ్ముకోలేరు అనమాట. సో స్మాల్ క్యాప్ సిమెంట్ కంపెనీ ఫండమెంటల్స్ పరంగా చూస్తే బాగానే ఉంది. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు కొద్ది మొత్తంలో మాత్రం, ఎక్కువ మొత్తంలో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు దీంట్లో. ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయి, లార్జ్ క్యాప్ సిమెంట్ స్టాక్స్ ఉన్నాయి, అల్ట్రాటెక్ సిమెంట్స్ లాంటివి. అదేవిధంగా ఈ మధ్య స్ట్రెంత్ చూపిస్తున్న దక్కన్ సిమెంట్స్, అదేవిధంగా ఇంకా సిమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లాంటివి, వాటిలలో ఇన్వెస్ట్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ నల్గొండ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో. నమస్తే అండి, చెప్పండి. ఐడిఎఫ్సి ఉన్నాయండి. ఐడిఎఫ్సి ఉన్నాయి షేర్స్. లాంగ్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నారండి? లాంగ్ టర్మ్ అండి. ఇప్పుడు ఇంట్రాడే మనీ చేసుకోవడానికి కావాలి, ఏం తీసుకోమంటారు? సో ఇంట్రాడేలో ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి దాంట్లో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఎస్బీఐ పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎస్బీఐ చేయొచ్చు. అదేవిధంగా షార్ట్ టర్మ్ కోసం ట్రేడింగ్ పర్పస్ అయితే బ్యాంక్ స్టాక్స్ లిక్విడిటీ బాగా ఉంటుంది కాబట్టి, ఎక్కువ వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి మీరు బ్యాంక్ స్టాక్స్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. కాకపోతే స్ట్రిక్ట్ స్టాప్ లాస్లు పెట్టుకొని ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. రైట్. నెక్స్ట్ సునీత గారు లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మేము అబాన్ అక్షరాలు టీటీకే ట్రస్ట్ చేసి తీసుకున్నామండి. ఓకే. వాటికి అబాన్ ఆఫ్షోర్ ఎప్పుడు తీసుకున్నారండి? 1 month అవుతుందండి. అబాన్ ఆఫ్షోర్ నిన్న ఈ క్రూడ్
ఒపెక్ నిర్ణయంతో బాగా పెరగడం చూసామండి మనం. అబాన్ ఆఫ్టర్ దాదాపు 9% పెరిగింది. ఫండమెంటల్స్ పరంగా కూడా బాగున్నటువంటి స్టాక్ అనమాట. ఇది హయ్యర్ లెవెల్స్ నుంచి ఫాలో అయింది. మీరు హోల్డ్ చేయొచ్చు, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇంకో స్టాక్ ఏమన్నారు? ఓన్లీ అబాన్ ఆఫ్షోర్ గురించి. అబాన్ ఆఫ్షోర్ హోల్డ్ చేయొచ్చు. నిన్న పెరిగింది, ఇవాళ కూడా పెరిగే అవకాశం ఉంది. రైట్ అండి. నెక్స్ట్ వెంకటరాజు గారు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం మా దగ్గర మోరోపెన్ ల్యాబ్స్ ఉన్నాయి మేడం, 5000 షేర్లు. తర్వాత ఎంటెక్ ఆటో ఉన్నాయి సార్, 2. ఆమ్టెక్ ఆటో, మోర్ఫాన్ ల్యాబ్స్. ఓకే అండి, 2 హోల్డ్ చేయొచ్చండి. మోర్ఫెన్ ల్యాబ్స్ ఈ మధ్యకాలంలో హయ్యర్ లెవెల్స్ నుంచి ఫాల్ అయింది. అయితే నిన్న మాత్రం దాదాపు 9% పెరిగింది. మార్కెట్స్, ఇది స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ. మార్కెట్స్ ర్యాలీ జరిగితే మళ్ళీ ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్స్ మళ్ళీ ఫాల్ అయితే ఈ స్టాక్, ఇటువంటి స్టాక్స్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఇటువంటి స్టాక్స్లో ఫండమెంటల్స్ అంత అట్రాక్టివ్గా లేవు అనమాట. సో ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం బెటర్. నిన్న 9% పెరిగింది. మీరు ప్రాఫిట్స్లో ఉన్నట్టయితే ఎగ్జిట్ కండి. నెక్స్ట్ మూర్తి గారు లైన్లో ఉన్నారు. హలో, హలో మేడం, నా పేరు మూర్తి అండి, వరంగల్ అండి. చెప్పండి. ఎంఆర్ఎఫ్, ఐచర్, బాష్ ఈ మూడిట్లో ఫండమెంటల్ గా ఇది లాంగ్ టర్మ్ కోసం అండి. ఓకే. ఎంఆర్ఎఫ్, ఐషర్, ఆర్ఈసీ కూడా చూడండి ఒకసారి. ఆర్ఈసీ కూడా ఏమైనా తీసుకుంటే లాంగ్ టర్మ్ లో బాగుంటుందా? ఎంఆర్ఎఫ్, బాష్, ఐషర్ ఈ 3 కూడా మంచి స్టాక్స్ అండి. ఫండమెంటల్స్ పరంగా మీరు చాలా మంచి స్టాక్స్, లాంగ్ టర్మ్ ఉంచుకోదగ్గ స్టాక్స్ అనమాట ఈ 3. అయితే నియర్ టర్మ్లో కొద్దిగా మార్కెట్స్ ఫాల్ అయినప్పుడు వోల్టాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఆటోమొబైల్ సేల్స్ కూడా ఇటువంటి స్టాక్స్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. టైర్ స్టాక్స్ కూడా కొద్దిగా వోల్టాలిటీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం చూస్తే టైర్ రా మెటీరియల్ కాస్ట్ తగ్గడం వల్ల టైర్ స్టాక్స్ అన్ని మంచి స్ట్రెంత్ చూపిస్తున్నాయి. ఎంఆర్ఎఫ్ కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది దాదాపు 54,000 లెవెల్స్ నుంచి ఫాల్ అయిందనమాట. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. 3 మంచి స్టాక్స్. ఇట్లా ఆల్రెడీ ఇవాళ మీరు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో స్టాక్ సెషన్స్ ఇచ్చేశారు, బట్ ఓవరాల్గా ఇవాళ స్టాక్ సెషన్స్ ఓవరాల్గా చూస్తే స్మాల్ క్యాప్ కంపెనీస్లో శ్రీ పుష్కర్ కెమికల్స్ ఒకటి స్ట్రెంత్ చూపిస్తుందండి. అదేవిధంగా పంజాబ్ కెమికల్స్ కూడా స్ట్రెంత్ చూపిస్తుంది. ఈ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు ప్రస్తుత లెవెల్స్లో, శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ పంజాబ్ కెమికల్స్. అదేవిధంగా స్టార్ పేపర్ మిల్స్, నిన్న పేపర్ స్టాక్స్ అన్ని కూడా పెరగడం చూసాం. మనం గతంలో లాస్ట్ వీక్ రికమెండ్ చేయడం జరిగింది. స్టార్ పేపర్స్ నిన్న దాదాపు 9% పెరిగింది. ఇది ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 250 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది నియర్ టర్మ్లో. అదేవిధంగా మనం గతంలో రికమెండ్ చేసినటువంటి బిఈఎల్, సిఎట్, అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ నిన్న రికమెండ్ చేసాం. అది కూడా బాగా పెరిగింది. ఇండియా బుల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, భారత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అది కూడా పెరిగిందనమాట. అదేవిధంగా సుప్రీం ఇండస్ట్రీస్ కూడా మొన్న మనం రికమెండ్ చేయడం జరిగింది. అది కూడా బాగా పెరిగింది. గోడ్రేజ్ ఇండస్ట్రీస్ నిన్న రికమెండ్ చేయడం జరిగింది. అది కూడా పెరిగింది. వర్ల్పూల్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మాంగనీస్ ఓర్ ఇండియా కూడా లాస్ట్ వీక్ రికమెండ్ చేయడం జరిగింది. అది నిన్న కూడా పెరిగింది. ఈ స్టాక్స్ అన్ని కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఇటువంటి స్టాక్స్ని హోల్డ్ చేయొచ్చు. ఇవన్నీ ఫండమెంటల్స్గా స్ట్రాంగ్ కంపెనీస్. ఆల్మోస్ట్ 90%, 95% సక్సెస్ రేట్ని చూపిస్తున్నాం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. మాధవి చిరాల నుంచి లైన్లో ఉన్నారు. హలో, హలో మాధవి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. టీటీకే ప్రెస్టేజ్ అండ్ టైటాన్ అండి. ఓకే అండి. టీటీకే ప్రెస్టేజ్ ఫండమెంటల్స్ పరంగా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. ఇది దాదాపు 6,550 లెవెల్స్ నుంచి ఫాల్ అయిందనమాట. ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. వీళ్ళు ప్రెషర్ కుక్కర్స్ తయారు చేసే కంపెనీ, సౌత్ బేస్డ్ కంపెనీ, మద్రాస్ బేస్డ్ కంపెనీ. చాలా మంచి కంపెనీ, మంచి మేనేజ్మెంట్. దీన్ని లాంగ్ టర్మ్ కోసం మీరు బై చేయొచ్చు. అదేవిధంగా టైటాన్ నిన్న సడన్లీ స్పాట్ కనిపించింది. సో వాల్యూమ్స్ జంప్ అయ్యాయి. సో టైటాన్ ఇవాళ కూడా లైమ్ లైట్లో ఉండే ఛాన్స్ ఉంది. ట్రేడింగ్ కోసం అయితే మీరు బై చేయొచ్చు టైటాన్. రైట్, ఇవాళ ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్ అనిల్ గారు? ఇవాళ మార్కెట్స్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో జీడిపి ఫిగర్స్ కానీ ఇన్లైన్లోనే ఉన్నాయి. అదేవిధంగా ఒపెక్ నిర్ణయం, అదేవిధంగా గ్లోబల్ క్యూస్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది 8,300 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది నిఫ్టీ. సో ట్రేడర్స్ అంటే ముఖ్యంగా లైమ్ లైట్లో ఉన్నటువంటి సెక్టర్స్ ప్రస్తుతం బ్యాంకింగ్ స్టాక్స్లో ట్రేడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ఇవాళ లైమ్ లైట్లో ఉండే ఛాన్స్ ఉంది. పేపర్ స్టాక్స్ అటువంటి స్టాక్స్ ప్రెసిడెంట్ మూవ్మెంట్స్ కూడా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రైట్, ఇవాళ జరిగిన డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.